వృశ్చిక రాశి. ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుంది, సంకల్పం సిద్ధిస్తుంది, అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది, వాహనం కొనుగోలు చేస్తారు, బ్యాంక్ డిపాజిట్లు షేర్ల లావాదేవీలపై మంచి ప్రతిఫలాలను అందుకుంటారు, కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు, న్యాయ విషయాల్లో విజయాన్ని సాధిస్తారు, భాగస్వాముల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు, వారసత్వ సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఏడాది 7-8 స్థానాల్లో గురు సంచార ఫలితంగా వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. శ్రీవారు శ్రీమతి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది, స్నేహితులు బంధువులు లక్ష్య సాధనలో సహకరిస్తారు, స్పెక్యులేషన్లు షేర్ల లావాదేవీల్లో లాభాలను గడిస్తారు, రుణాలు తీర్చగలుగుతారు, ఉమ్మడి వ్యాపారం కనిపిస్తుంది, విద్యార్థులకు శుభప్రదమైన కాలం, విదేశీ ప్రయాణాలు చేస్తారు, ప్రకటనలు ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం, రాజకీయ సినీ రవాణా విద్య ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నవంబర్ మార్చి మధ్యకాలంలో వైవాహిక జీవితంలో చిన్నపాటి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి, షేర్ మార్కెట్ లావాదేవీల్లో నెమ్మది అవసరం. ఈ ఏడాది 5 స్థానాల్లో శని సంచారం కారణంగా సంతాన యోగం కలుగజేస్తుంది, విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం, ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దల సహకారం అందుతుంది, ప్రేమ వ్యవహారాలు చిన్నారులకు సంబంధించిన చికాకులు పెరుగుతాయి, విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు, వ్యాపారాల విస్తరణకు కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం కాదు, రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందదు, ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. శని వక్రగమనంలో ఉన్న జూలై నవంబర్ మధ్యకాలంలో వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఫార్మా వైద్యం రిటైల్ హోటల్ రంగాల వారికి శుభప్రదం, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది 5-11 స్థానాల్లో రాహుకేతువుల సంచార కారణం వల్ల వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది, కొన్ని విషయాల ద్వారా లాభపడతారు, సంతానం నుంచి లబ్ధి పొందుతారు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, అయితే స్నేహాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది, విద్యార్థులు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాల్సి రావచ్చు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి, క్రయ విక్రయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి, ఒత్తిళ్లు అధికమవుతాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు.